హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అసలు డే ఎలా స్టార్ట్ అవుద్ది అనుకోలేదండి. అది ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు ఎప్పుడు 6కి లేచేదాన్ని 7:30 అయిపోయిందండి. లేచేసరికి లెగడంతోనే హెడేక్ బ్యాక్ పెయిన్తో పాటు లేచేదండి. అస్సలు చాలా నీరసంగా ఉంది ఈ రోజంతా. 7:30 అయిపోయింది. లేచి టైం చూసేసరికి హడావడి అయిపోయిందండి ఈ రోజంతా. ఎందుకంటే 8 కల్లా మా పాపని స్కూల్కి దిగబెట్టాలి, దాన్ని లేపాలి, బ్రష్ చేయించాలి, స్నానం చేయించాలి, టిఫిన్ పెట్టాలి, బుక్స్ సర్ది స్కూల్కి పంపించాలి. చాలా చిరాగ్గా అయిందండి ఈ రోజు అంతానా. ఎందుకు అనుకుంటున్నారా? నైట్ పడుకోవడం లేట్ అయింది. మాకు చిన్న పాప ఉంది కదండి, అది అస్సలు పడుకోదండి. చాలా అల్లరి చేస్తుంది. మార్నింగ్ అంతా సైలెంట్గా ఉంటుంది, నైట్ వచ్చేసరికి ఇంకా ఆడుతూ ఉంటుందండి. ఇంకా తనతో పాటు ఆడుతా టైం అలా అయిపోద్ది. అలా 11:30 12 అయిపోద్దండి నైట్ పడుకునేసరికి. మార్నింగ్ లేచేసరికి 6 కల్లా లేచేదాన్ని. ఈరోజు అయితే 7:30 అయిపోయింది. ఇంకేముంది, ఇంకా ఫాస్ట్గా పనులన్నీ చక్కబెట్టుకోవాలి, దీక్షని స్కూల్కి దిగబెట్టాలండి. అందుకనే ఈరోజు ఏం టిఫిన్ చేయలేదు. అందుకే డైరెక్ట్గా వంటలోకి వెళ్ళిపోయాను. స్కూల్ నుంచి వచ్చేసరికి వంట ఏం వండాను అనుకుంటున్నారా? ములక్కాడ, వంకాయ, బర్బాటి 3 కలిపి వంట చేశానండి. ఈరోజే కొత్తగా ట్రై చేశాను. దానికి కావాల్సిన టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముందుగా పాన్ పెట్టుకోండి పొయ్యి మీద. నేను ఈరోజు ఎలక్ట్రికల్ స్టవ్ మీద వంట చేస్తున్నాను, అందుకని ఇదే చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకొని పాన్ హీట్ అయ్యాక కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు కూడా వేసేయండి. నా వాయిస్లో కూడా కొంచెం నీరసంగా ఉంది, ఏమనుకోకండి. ఇప్పుడు 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలండి ఉల్లిపాయలని బాగా. ఇప్పుడు వంకాయ వంకాయ, ములంకాడ, బర్బాటీని కూడా వేసేసుకోవాలి. ఎక్కువ కలిపేయకూడదండి, కొంచెం లైట్గా కలపండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. ముందుగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఇవి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. నేను టమాటీలు వేసాక సాల్ట్ వేస్తానండి, ఎప్పుడు ముందుగా సాల్ట్ వేయను. ఇప్పుడు టమాటీలను కూడా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా టమాటీలంతా దగ్గరికి అయ్యే వరకు వెయిట్ చేయాలండి. మూత పెట్టేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత. అదేంటోనండి, మా పాప స్కూల్కి వెళ్ళినట్టే అనిపించదు. 8కి వెళ్తుందండి. ఇలా తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కూర్చుంటానండి. ఈలోగా పనులన్నీ అయ్యేసరికి మళ్ళా 12:30 అయిపోద్ది. వంట కూడా సగంలో ఉంటుందేమోనండి. ఈలోగా టైం అయిపోయిందని అల్లారం మోగుతుంది. మళ్ళా వెళ్ళి తీసుకురావాలి. ఒక్కొక్కసారి మా హస్బెండ్ తీసుకొస్తారు. తీసుకురావడం నాకు పెద్ద కష్టం కాదండి, ఎందుకంటే మా హస్బెండ్ తీసుకొచ్చేస్తారు. కానీ దేబెట్టడం మాత్రం నేను తీసుకెళ్తాను. చూడండి, టమాటీలు ఇలా మెత్తగా అయ్యేసరికి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి.
ఇంకా మా పాప వచ్చిన కాడ నుంచి ఇంకా అల్లరి చేస్తాదండి. మా చిన్నదైతే నాకు ఉన్నదా లేదా అన్నట్టు ఉంటది కానండి, అది అంత ఎక్కువగా అల్లరి చేయదు గాని పెద్ద పాపను ఉంటదండి. అమ్మో! అది వచ్చిన కాడ నుండి నాకు యుద్ధం చేసినట్టే ఉంటదండి దాంతోని. చెప్పిన మాట ఆలకిచ్చదు. అల్లరి ఏం తినొద్దంటామో అదే తింటానంటది. చాలా కష్టమైపోతుందండి ఇద్దరిని చూసుకోవడం. ఇప్పుడంటే అమ్ముంది కాబట్టిగా కొంచెం పర్లేదండి. నాకు ఖాళీ అయితుంది. మా అమ్మ గాని ఎళ్ళిపోయాక నాకు ఇంక సరిపోతదండి. ఇద్దరు పిల్లలతోని చేసుకోవాలి, స్కూలుకి దిగబెట్టాలి, తీసుకురావాలి. వామ్మో! తలుచుకుంటేనే భయమేస్తుంది. ఈ 4 రోజులు కొంచెం మా అమ్మ ఉండడం వల్ల నాకు రెస్ట్ దొరికింది కదండీ! ఇంక ఫుల్‌గా పడుకుండి పోతున్నాను. ఇన్నాళ్ళు అయితే నేను మధ్యాహ్నం అసలు పడుకునేదాన్నే కాదండి. కానీ మా అమ్మ రావడం వల్ల నాకు రెస్ట్ కూడా దొరికింది. మా అమ్మ వెళ్తుంటే నాకింక బాధగా ఉంటది. ఎందుకంటే అన్ని పనులు మరలా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి అని. చూడండి ఇలా దగ్గరికి అవ్వింది కదండీ! 2 లేదా 3 స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసేసుకోండి. మా పెద్ద పాపతో ఏంటో అనుకుంటున్నారా? ఏదైతే వద్దనుకుంటామో అదే చేస్తదండి. అది చింతపండు తినకూడదు అంటామా, చింతపండే తింటది. నిమ్మకాయ కూడా తినకూడదు అంటామా, నిమ్మకాయే తింటానంటదండి. మనం ఏదొద్దంటామో అదే చేస్తానంటదండి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా దగ్గరకి అయ్యేసరికి ఆఫ్ జేసుకోండి ఇది స్టవ్వు. వాటర్ అంతా దగ్గరకి అయిపోవాలండి బాగా. వాటర్ అంతా దగ్గరికి అయ్యేసరికి ఆపేసుకోండి. ఈ వ్లాగ్ పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అండి. నేను నా మాటలతో మీకు సోది అనుకుంటున్నారా? అయితే సారీ అండి. ఎందుకంటే రోజు వంటలు చెప్పి చెప్పి మీకు కూడా బోర్ కొడతది కదా! అందుకని ఈ రోజున నేను చేసే విషయాలు కూడా చెప్పానండి. ఏమనుకోకండి. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. ఒకవేళ ఈ వంట గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక విషయం కామెంట్ చేయండి. అయితే వంట బావుందనో, బాలేదనో కామెంట్ చేయండి. ఆ!